వాళ్ళకు బ్రాహ్మణులకు దేవుళ్ళు కూడా లెక్క కాదు. అందుకు సాక్ష్యం ఈ మధ్యకాలంలో ఒక ప్రెస్ మీట్ పెట్టిన ఒక బ్రాహ్మణ పెద్ద ఆయన, ఈ మధ్యకాలంలో ఒక ప్రెస్ మీట్ పెట్టిన ఒక బ్రాహ్మణ పెద్ద ఆయన, ఒక ఆయన ఏం మాట్లాడిండో ఒకసారి వినండి. దేవతలు మంత్రవాదీనంలో ఉంటుంది, మంత్రం బ్రాహ్మణ అధీనంలో ఉంటుంది అని చెప్పి బ్రాహ్మణ కాళ్ళు గడిగి నీళ్లు చల్లుకున్న వ్యక్తి శ్రీకృష్ణుడు. అటువంటి గౌరవం మళ్ళీ దయచేసి వినాలి, మీరు దయచేసి వినాలి, దయచేసి వినాలి. ఎవరు నమ్ముకున్న దేవుని మనం పూజిస్తాం, కానీ మనం నమ్ముకున్న దేవుళ్ళని వాళ్ళు ఏమంటారు వినండి. అని చెప్పి దేవతలు మంత్రవాదీనంలో ఉంటుంది, మంత్రం బ్రాహ్మణ అధీనంలో ఉంటుంది అని చెప్పి బ్రాహ్మణ కాళ్ళు గడిగి నీళ్లు చల్లుకున్న వ్యక్తి శ్రీకృష్ణుడు. ఇప్పుడు చెప్పండి, మనం పూజించే దేవుళ్ళను హిందువులుగా అన్ని వర్గాల వాళ్ళు పూజిస్తారు కదా శ్రీకృష్ణుడిని, కానీ మంత్రం ఆధీనంలో దేవుళ్ళుంటే మంత్రం బ్రాహ్మణుల ఆధీనంలో ఉంటుంది. కాబట్టి మంత్రం ఆధీనంలో దేవుళ్ళు ఉంటారంట, కానీ మంత్రమే బ్రాహ్మణుల ఆధీనంలో ఉంటుందంట. కాబట్టి శ్రీకృష్ణుడే మా కాళ్ళు గడిగిన నీళ్లను నెత్తిన పోసుకున్నాడనే మాట బ్రాహ్మణులు అంటే వాళ్ళ అహంకారం ఏ స్థాయికి ఎదిగిందో చూడండి, వాళ్ళ అహంకారం ఏ స్థాయికి ఎదిగిందో చూడండి. వాళ్ళు దేవుళ్ళే, మనం అనుకునే దేవుళ్ళే వాళ్ళ కాళ్ళు గడిగి నెత్తిన పోసుకుంటారంట నీళ్లను. ఇక దళితులు అంటే వాళ్ళకి ఏం లెక్క, బీసీలు అంటే, బ్రాహ్మణేతర వర్గాలంటే ఇంక వాళ్ళకి ఏం లెక్క చెప్పండి. ఇది సాక్ష్యం. ఇక్కడ మీ దృష్టికి తీసుకొస్తున్నా, ఇక్కడ రాముడి తప్పని మేము అనం, కానీ కొన్ని సందర్భాల్లో బ్రాహ్మణులే రాముడి ద్వారా శంభుకుని చంపించారు. ఆనాడు రాజధర్మం ప్రకారం గంట, ఆనాడు రాజధర్మం పరంగా ఎవరు చంపించారు? ఒక బ్రాహ్మణ వ్యక్తి కొడుకుకు పాము, శంభుకుడు పాము కుట్టి చనిపోతే